ఏపీలో కొత్తగా 3,00,000 పెన్షన్లు అంటూ ఈనాడు న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఆ ఆర్టికల్‌లోనే రాశారు. వాళ్ళకి సెర్ప్ అధికారుల నుంచి ముందస్తు సమాచారం అయితే అందింది. ఇక ప్రభుత్వం అఫీషియల్ అప్డేట్ వచ్చేసి సెప్టెంబర్ మొదటి వారంలో అయితే రిలీజ్ చేస్తుంది. సెప్టెంబర్ రెండో వారంలో ఈ కొత్త పెన్షన్‌లకి సంబంధించి అప్లికేషన్‌లు అయితే తీసుకోవడం స్టార్ట్ చేస్తారనేసి అయితే రాశారు. ఇక ఈ కొత్త పెన్షన్‌లకి సంబంధించి మిగిలిన అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ సర్వే ద్వారా వితంతు పెన్షన్లు అలాగే వృద్ధాప్య పెన్షన్లు కలిపి మొత్తం 3,00,000 వరకు ఉంటాయనేసి అయితే ప్రభుత్వం అంచనాకు అయితే వచ్చినట్లుగా అయితే ఆర్టికల్లో అయితే రాశారంటే 1,50,000 పెన్షన్లు వచ్చేసి వితంతు పెన్షన్లు, మిగిలిన 1,50,000 పెన్షన్లు వచ్చేసి వృద్ధాప్య పెన్షన్లు అయితే ఉంటాయనేసి అయితే ఆర్టికల్లో అయితే రాశారు. ఇక గతంలో ప్రాధాన్యత క్రమం వచ్చేసి వితంతు పెన్షన్ రిలీజ్ చేసిన తర్వాత వికలాంగ పెన్షన్లు ఇస్తామని అయితే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ప్రాధాన్యత క్రమం అయితే మారిపోయింది. వితంతు పెన్షన్లు అయితే మంజూరు చేసి తర్వాత వృద్ధాప్య పెన్షన్లు అయితే అందిస్తామని చెప్తున్నారు. అది కూడా 50 సంవత్సరాలకా లేదా 60 సంవత్సరాలకా అనేది తెలియదు. ఇక వికలాంగ పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే వైసీపీ హయాంలో దొంగ సర్టిఫికెట్లు అయితే ఇచ్చేసి అలాంటి వారందరికీ కూడా పెన్షన్లు అయితే అప్లై చేస్తారు. కాబట్టి అవి మళ్ళీ వెరిఫై చేయడానికి సమయం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి తర్వాత విడతలో ఆ పెన్షన్లు అయితే మంజూరు చేస్తారని చెప్తుంది. సో దాని ఆ డేటా ఆధారంగా ముందొచ్చేసి వితంతు పెన్షన్లు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత కళాకారుల పెన్షన్లు ఏవైతే ఉంటాయో అవి, తర్వాత వచ్చేసి వికలాంగ పెన్షన్లు. ఈ విధంగా ప్రాధాన్యత క్రమంలో పెన్షన్లు అయితే ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇక ఇదే అప్డేట్‌ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్పగానే కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి, చూసేయండి. ప్రజలు ఈ విధంగా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, గతంలో ప్రజాప్రతినిధులు కొంతమంది జూన్ నెలలోనే కొత్త పెన్షన్లు వెళ్ళి సచివాలయాల్లో కలవండి ఇలాంటి కమెంట్స్ అయితే చేశారు. ప్రజలు ఆ మాటను పట్టుకుని సచివాలయాలకు వచ్చి, సచివాలయాలు అనకూడదేమో, స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది దగ్గరికి వచ్చి ప్రజలందరూ కూడా అడగడం జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్‌లో అక్కడ స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది లాగిన్‌లో ఆ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఆప్షన్ ఇవ్వలేదని చెప్పినా ప్రజలైతే వినలేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులే ఆ మాట అన్న తర్వాత వాళ్ళు కూడా నమ్మయితే వచ్చారు. కానీ తీరా చూసేసరికి ఎలాంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఆ న్యూస్ అయితే చల్లారిపోయి ఉన్నారు జనాలందరూ కూడా. అలాంటిది మళ్ళీ ఈ అప్డేట్ రాగానే మొత్తం ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నారనమాట. అందుకోసమే వాళ్ళు చెప్పేదేంటంటే ఎలక్షన్ స్టంట్‌లో భాగంగా ప్రభుత్వం ఈ విధంగా ఏదో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయొచ్చు, జీవో తీసుకురావచ్చు, లేదా ఒక అప్డేట్ అయితే అందివ్వచ్చు అన్న ఉద్దేశంతో ప్రజలైతే ఉన్నారు ఆ విధంగా చేయడం కోసం. అంటే ఎలక్షన్‌లో ఓట్ల కోసమే ప్రభుత్వం ఈ విధంగా చేయబోతుంది అని ప్రజలైతే అనుకుంటున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.